Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. So, we are in 126th planning. ఇంకొక few days అయితే 127 లోకి ఎంటర్ అవుతాడు. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యారు. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ హోప్లెస్నెస్. మీకు ఎలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా కాన్ఫిడెన్స్ చెదరకుండా మీ మీద మీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? సో దట్స్ ఇంపార్టెంట్. చాలామందికి కొన్ని కండిషన్స్లో అరే నేను ఇంకేం చేయలేను, నేను హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ పరిస్థితుల నుంచి అధిగమించడం నేను ఇంకా కష్టం, ఇంకా నా టెండెన్సీ చాలా భీకరంగా ఉంది, ఐఎమ్ ఇన్ ద డిప్రెషన్ అని చెప్పేసి అనుకున్న టైంలో మీరు ఒక్క 10 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని ఒకసారి గాఢంగా మీరు స్ట్రాంగ్ బ్రీత్ ఒకసారి చేసుకొని మీకు ఇష్టదైవమైనటువంటి భగవంతుని ఒకసారి ధ్యానించుకొని తర్వాత ఆలోచించండి, అసలు నాకు ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, దానికి రీజన్ ఏంటి, అది ఎంత కష్టసాధ్యమైనా సరే అవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టుకోండి. సో వెదర్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్, టఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి, పాజిటివిటీ, నీకున్న పాజిటివిటీస్ ఏంటి, నీకున్నటువంటి వీక్నెస్ ఏంటి, నీకున్న స్ట్రెంగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్గా మీకు పెట్టుకోండి. అసలు మీకు ఎక్కడా కూడా మీ యొక్క స్ట్రెంగ్స్ అనేది మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్కి ఏమాత్రము అందుబాటు లేనప్పుడు ఏదో ఒకటి దొరుకుతుంది, ఒక పాజిటివిటీ ఉంటుంది మీలో. మీ లైఫ్ టైంలో మీరు ఎప్పుడో అప్పుడు ఒక సిచ్యువేషన్లో మీరు మీ ఒక టాలెంట్ని ప్రదర్శించి ఉంటారు, సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్ళుంటారు. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని దాన్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాంటి టైమింగ్లో మీకేంటుంటే అవేర్నెస్ ఒకటి వస్తుంది, ఆ సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం 2-3 సార్లు మీరు ఒక్కసారి ఆ విజువలైజేషన్ అంటే ఆ యొక్క థీమ్ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉన్నానో ఆ టైంలో, ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నానో ఆ టైంలో అనేది పాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో మీకు ఉన్నటువంటి ఉత్సాహము ఉత్తేజం ఈరోజు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్స్ ఆల్. ఒక్కసారి మీలో పవరు స్లోగా జనించింది అంటే ఇంకా మీకు టాస్క్ అనేది ఈజీ. మనిషికి తేడా ఓన్లీ బికాజ్ ఆఫ్ కాన్సన్ట్రేషను, కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీరు చిన్న వాటికే డిప్రెస్ అవుతూ ఉంటారు. విజేతలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు తొలగిపోని ఆత్మవిశ్వాసం వాళ్ళలో ఉంటుంది. నేను జయించగలను అన్న నమ్మకం అతన్ని జయించేట్టు చేస్తుంది. సో జయించుటకే ఉద్భవించిన వాడు శ్రమించి తీరతాడు అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళండి. సో ఎలాగైనా సరే ఆ ప్రాబ్లం ఎంత కష్టమైనా సరే నేను అధిగమించగలను, నాకని శక్తి సామర్థ్యాలు ఒక్క పాయింట్ చాలు. ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్న ఒక్క పాజిటివ్ పాయింట్ చాలు, అది మొత్తం నెగిటివ్ని మొత్తం తీర్చి పవర్ చేయగలుగుతుంది. ఆ పాజిటివ్ మీద ఫోకస్ చేయండి, దాని మీదనే ఆలోచించండి ఇన్స్టెడ్ ఆఫ్ ఈ నెగిటివ్ కంటే. ఆ పాజిటివ్ని ఎలా బిల్డప్ చేస్తారు అని స్టెప్ బై స్టెప్ దానికి మీరు ఇమీడియట్గా మీరు స్పందించకపోయినా మీలో ఉన్న క్వాలిటీస్ని ఒక్కొక్కటి తీసుకురండి. ఆ పాజిటివిటీ ఈ మొత్తం నెగటివిటీని తీర్చగలిగి మొత్తం అద్భుతంగా మీరు పాజిటివ్ యాంగిల్లోకి వెళ్తారు. ఎలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంతోమంది చరిత్రలో హోప్లెస్ సిచ్యువేషన్ మీకంటే దరిద్రపు కొట్టుపోయిన కండిషన్స్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యపడకూడదు. ఈ వీడియో కొంతమందికి చేరినట్టయితే డెఫినెట్గా హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్లకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. శ్రేషు ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మనం ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి ఆల్ ద బెస్ట్. మీరు ఇది ఈరోజు సండే హాయిగా ఉపయోగించుకోండి, ఆనందంగా ఉండండి. ఎలాంటి హోప్లెస్ సిచ్యువేషన్లో కూడా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళికను ఈరోజే సిద్ధం చేసుకోండి, ఎందుకంటే టైం ఉంటుంది కాబట్టి. గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.